రాధా రాధా రాధి నాకేమి చెవుడు రాలేదు. ఒక్కసారి పిలిస్తే వినిపిస్తుంది. ఇదేమైనా బాగుందా? అది నాకేం తెలుసు? ఎగ్జిబిషన్ లో ముచ్చడి పడి కొనుక్కున్నది నేను కాదు. నేను అడుగుతున్నది ఈ డబల గురించి నీ అభిప్రాయం ఏమిటని కాదు. అందగన్నావు, నాకు ఇష్టం లేకపోయినా తలంటావు. సరే భరించాను. కళ్ళల్లో కుంకురసం పోసావు, ఒప్పుకున్నాను. ఎవరికి నా చేతికి టవలిచ్చి నన్నే తుడుచుకోమన్నావే కానీ అయ్యో ఎంతైనా మొగుడు తల తుడుచుకోవడం బొత్తిగా రాదు. ఎక్కడి తడి అక్కడే ఉంటుంది, జలుబు చేస్తుంది, ఆపై నిమోనియా జ్వరం వస్తుంది. సరే పండుగ కూడా పాడు మాట్లాడుతూ. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదన్నమాట. ఆల్ రైట్, స్ట్రైట్గా అడిగేస్తాను. అయినా నీ చేతులతో నా కాలుడిస్తే నీ సమయం కోసం చెప్పు. తీరుబడి ఉండద్దు. అంతేనే, అంతే. పండగ పూట మొగుడు కళ్ళల్లో గుంగుడు రసం పోయటానికైతే బోల్డ్ అంత తీరుబాటు ఉంటుంది కానీ తల దూడటానికి నిమిషం ఖాళీ దొరకదు. వెదవ బ్రతుకు, ఒక ముద్దు లేని ముద్ర లేని బ్రతికైపోయింది. ఏంటి ముద్దు ముచ్చడాలా? రిపీట్ చేయకు, మాట మార్చుకున్నాను అంతే. అదే మరి పదే పదే అన్నావో ఇన్స్పిరేషన్ వస్తుంది, గొడవ అయిపోద్ది. ఇంత తొందరు. సరే ఇంకేమి సేవలు చేయాలో ఒకసారి చెప్పు. మొగుడు తలదోవటం సౌజమా? అసలే వాళ్ళ కొత్త సంవత్సరం. అడిగిన మొట్టమొదటి కోరిక. ఈ కోరికని కాదన్నావు, సంవత్సరం పొడుగుత కష్టాలే. ఇప్పుడు పెళ్ళామే చేస్తే అందమన్నాడే మా స్కూల్ తెలుగు మాస్టర్. అతని చేతి ప్రశ్నిస్తుందట, ఏది కూడా ఈవిడే స్వయంగా వేస్తుందట. అలాంటివి ఇంకా ఏవో చేసి స్కూల్ పంపుతుందట. మా స్కూల్ తెలుగు మాస్టర్ పెళ్ళాం. నువ్వు ఉన్నావు ఎందుకు? రోజులో పట్టే బతుతో చేస్తున్నా. చెప్పు చెప్పు అంటే చెప్పు. చెప్పండి అందులో. నాకు సిగ్గు బాబు. ఏంటి మొగుడిని ఏమండి అంటూ సిగ్గా? పోనీ యారో దండ పెడతాను మామయ్య. అయ్యేం మాటలు. అదిగో మళ్ళీ మంచి మరవ లేకుండా మామయ్య 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 అంటే ఇంకొకసారి మామయ్యకి ఏమయ్య అన్నగా నోరు కుట్టేస్తాడు. అసలే వాళ్ళ కొత్త సంవత్సరం కనుక మనం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. నెంబర్ 1, ఎప్పుడు తెలిసినా ఏమండి మీరు అని పిలవాలి. ఏం అర్థమైందా? ఏమండి కంటే మావయ్య బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? నీకు బాగుండొచ్చు, మీ అమ్మ నాన్నకి బాగుండొచ్చు, నాకు బాగుండదు, ప్రపంచానికి అసలే బాగుండదు. ప్రపంచానికి అసలే బాగుండదు. అలా ఏమైందో తెలుసా? ఏమైంది? మన ఇంటికి అదే హెడ్ మాస్టర్ అదేనే 60 years ఓల్డ్ మ్యాన్ అందులో మన ఇంటికి వచ్చాడు. వస్తే తెలియదు? నువ్వు వంటగదిలో నుంచి మావయ్య అని పిలిచావు. పిలిస్తే అతడు నిన్ను నా మేనగోడు అనుకున్నాడు. దీంట్లో తప్పే ఉంది. తప్పు లేదు, కానీ మీ మేనగోడుకి పెళ్ళైందా అని అడిగాడు. లక్ష్మీర్ నీకు పెళ్ళైందా అని అడిగాడు. అది నేను వినలేదు. వినవు, వినిపించుకోవు. ఎందుకు వింటావే? ఎందుకు వింటావు? మనిషి అట్లా అన్నాడు. రేపు మరో చేతస్తు మనిషి మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాను, మీ మేనగోడు సంగతి ఏమిటి అంటాడు. సరే ఫస్ట్ నుంచి లేనిపోయినన్ని ఊహించుకోవడం నీకు మొదటి నుంచి అలవాటే. ఎంత చెప్పినా నువ్వు ఇంకా నన్ను నీకు నువ్వు అంటున్నావు. తప్పు. ఎంచక్క మీరు నీకు అని పిలవాలి. ఏ అర్థమైందా? అర్థమైంది.
ఇంకొక పాయింట్, ప్రతి భార్య భర్తకి రాసే ఉత్తరంలో ఏమని సంబోధిస్తుంది? ఏమో అది నాకేం తెలుసు. అయినా భార్య భర్తకి రాసే ఉత్తరాలు పరాయి వాళ్ళు ఎందుకు చదవడం? అలాంటి వాళ్ళు ఉంటారు కనుక ఏమని సంబోధిస్తుందో మరీ తెలుసుకున్నాను. ప్రియమైన శ్రీవారికి అంటారు, డియర్ డార్లింగ్ అంటారు, వెన్నెల్లో వేడిగా ఉందని కవిత్వం రాస్తారు. నువ్వు నావెందుకు మహారాజశ్రీ మామయ్య గారని మొదలెట్టి నీరసంగా రాస్తావు. ఏ వాక్యంలోనూ ఒక కిక్కు కానీ ఒక థ్రిల్ కానీ మచ్చుక్కైనా ఉండదు. చీచి ఎరక్కపోయి చేసుకున్నాను రా అక్క అయిపోతుంది. నీవు నా మేనగడలో ఉన్న సంగతి మర్చిపోమంటాను. ముఖ్యంగా పలకరింపు పద్ధతి మార్చుకోమంటాను. నన్ను విపరీతంగా గౌరవించమంటాను. విడాకులు ఇస్తాను అంతే. భార్యతో సుఖం లేని భర్త ఏం చేస్తాడు? అటెక్కడికి? అంటే నువ్వు కూడా విడాకులు ఇష్టపడిపోయావా? లేదు. మరి కాగితం కలం దేనికి? ఇప్పుడు జరిగిందంతా అక్షరం పొందుకోకుండా రాయాలి, పోస్ట్ చేయాలి. ఎవరికి? మా నాన్నకు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నేను మీ నాకేమైనా భయపడతాను అనుకున్నావా? ఉన్నప్పుడంటే తెలిసి తెలియని వయసు కనుక గుంజలు తీయించిన, గోడ కుర్చీ వేయించిన, చెవులు మెరేసిన భయపడ్డాను. ఇప్పట్లా కాదు, ఎదిగాను. ఒక ఆడదానికి మొగుడినయ్యాను. ప్రపంచంలోనే మామలందరూ అల్లుళ్ళకి భయపడాల్సిందే కానీ అల్లుళ్ళు మామల్ని కేర్ చేయరు. మైండెడ్. ఇప్పుడు అదెందుకే? ఇప్పుడు నేను విన్నదంతా మా నాన్నకి వినిపించదండి. ఏమిటి నువ్వు ఆ మీద మన సీడీ వర్క్ చేస్తున్నావా? వెళ్ళి కవి పట్రా. ఏం పుచ్చుకుంటూ ధైర్యం పెరుగుతుందో నాకు అన్నీ తెలుసులే. నా ధైర్యానికి వేరొక ముందుంది. ఎప్పుడో ఒకసారి మీ ఊరు వెళ్తాను, ఆ మందు పుచ్చుకుంటాను. సరాసరి మీ నాన్న దగ్గరికి వెళ్ళి వాట్ మామా అని అడగవలసినవని అడిగేస్తాను. నిన్ను కాటం మొదటి తప్పు, నా మెడను వంచి నిన్ను నాకు కట్టబెట్టు రెండో తప్పు, ముఖ్యంగా నీకు మేనర్స్ నేర్పకపోవటం ఘోరమైన తప్పు. సరే అవన్నట్లా ఉంచు. పెళ్లి కాక ముందు నిన్ను ప్రేమించాలని ఎంతో ఆశగా ఉండేది. బావ మూలంగా ఆ ఆశని కట్ చేశాడు. బావ మూలంగా ప్రేమ ఫీల్డ్ లో బొత్తిగా ఎక్స్పీరియన్స్ లేని వాడిని అయిపోయాను. ఎన్ని సినిమాలు చూడలేదు. పెళ్లికి ముందు మామా మామా అని పాట పాడి పెళ్ళైన తర్వాత ఏవండి మీరు అని ఎంతమంది హీరోయిన్లు అంటాం లేదు. వాళ్ళ సంగతి ఏమో కానీ కొంతమంది హీరోయిన్లు ప్రేమలో పడి మీరు యావండి అని పెళ్ళైన తర్వాత నువ్వు అని కూడా అన్నా తెలుసా? అసలు అలాంటి సినిమాలు ఎవరు చూడమన్నాడే? సినిమా చూడడం దేనికి? ప్రేమించుకోవాలి అంతే కదా. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? ఇంచక్క ఇంట్లో మన ఇద్దరమే